గుడ్ మార్నింగ్. ఏపీ మంత్రి కొడాలి నాని కోట గుడివాడలో గుట్టుగా సాగుతున్న పేకాట ఎందుకు రచ్చయింది? జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇచ్చిన సమాచారంతోనే అక్కడ పేకాట శిబిరాలపై పోలీసులు దాడి చేశారా? లేక గుడివాడలో కొడాలి రాజకీయ శత్రువు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చేపల చెరువు గట్లపై రహస్యంగా జరుగుతున్న పేకాట శిబిరాలకు మార్గం చూపారా? అదే కాకుంటే అక్కడ అధికార పార్టీలోని నేతల మధ్య వాటాల్లో తేడాలే పేకాట గుట్టుని బట్టబయలు చేసాయా? వాచ్ ది స్టోరీ. కృష్ణా జిల్లా గుడివాడలో పేకాట క్లబ్లపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శలు చేసిన వారం రోజులకే దాడులు జరగడం, అందులోనూ మంత్రి బంధువులు కొందరు దొరికిపోవడం రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. గుడివాడలో పేకాట క్లబ్లు చాలా పాతవే. ఇక్కడ ప్రతిరోజు జరిగే పేకాటల్లో కోట్ల రూపాయలు చేతులు మారడం కామన్. అయినా ఈ పేకాట శిబిరాల వైపు అధికార యంత్రాంగం ఎప్పుడూ కన్నెత్తి చూసిన పాపాన పోలేదు. అసలక్కడ దాడులు చేసేందుకు వెళ్లే సాహసం కూడా చేయరు. ఎందుకంటే ఇక్కడ అధికార పార్టీకి చెందిన కీలక నేత ఆ రేంజ్లో పట్టు సాధించారు. మరి కానీ ఇప్పుడే ఎందుకు ఇంత పెద్ద ఎత్తున దాడులు జరిగాయన్నదే ఎవ్వరికీ అంతుబట్టడం లేదు. ముఖ్యంగా పేకాట శిబిరంలో ఏ సమయంలో పెద్ద ఎత్తున నగదుంటుందో చూసి మరి పోలీసులు ఆ సమయంలోనే దాడి చేయడాన్ని బట్టి చూస్తే ఇది ఎంత ప్లాన్ తో జరిగిందో అర్థమవుతోంది. ఇది ఈ పేకాట శిబిరాల వెనుకున్న అధికార పార్టీకి చెందిన బూతుల నేతకు పెద్ద షాకే అంటున్నారు. కృష్ణా జిల్లాలో తాజాగా పర్యటించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గుడివాడ వెళ్లి స్థానిక మంత్రి కొడాలి నానిపై తీవ్ర విమర్శలకు దిగారు. మిగతా విమర్శల సంగతి ఎలా ఉన్నా గుడివాడలో పేకాట క్లబ్లు నిర్వహిస్తున్నారు అని, వీటికి మంత్రి అండ ఉందంటూ పవన్ ఆరోపించారు. దీనిపై ఆ తరువాత పలుమార్లు కొడాలి నాని కౌంటర్లిచ్చారు. అయితే తాజాగా ఏపీ సర్కార్ అక్రమాల నియంత్రణకు నియమించిన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు నిర్వహించిన దాడుల్లో పేకాట రాయుళ్ల నుంచి భారీగా నగదు, కార్లు, ఫోన్లు స్వాధీనం చేసుకోవడం పవన్ కళ్యాణ్ ఆరోపణలు నిజమని నిరూపించిందా అన్న చర్చ జరుగుతోంది. నిజానికి గుడివాడ నియోజకవర్గంలో పేకాట క్లబ్లపై ఎప్పటినుంచో ఆరోపణలు ఉన్నా తాజాగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో దాడులతో ఇది మరోసారి బట్టబయలైంది. నియోజకవర్గంలోని నందివాడ మండలం తమిరశె గ్రామంలో ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. ఈ దాడుల్లో భారీగా నగదు, కార్లు, ఫోన్లు, ఇతర సామాగ్రిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పైకి 42 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు చెబుతున్నా కోట్ల రూపాయలుండొచ్చని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. భారీ ఎత్తున కార్లు కూడా పట్టుబడ్డంతో వాటి ఓనర్లను వదిలిపెట్టి డ్రైవర్లను బుక్ చేసే పనిలో అధికారులున్నట్లు ఆరోపణలొస్తున్నాయి. దీంతో ఈ వ్యవహారం కృష్ణా జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. గుడివాడ నియోజకవర్గంలో భారీ ఎత్తున పేకాట ఆడిస్తున్నారు అని, ఇందులో మంత్రి కొడాలి నాని ప్రమేయం ఉందని తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. గుడివాడ వెళ్లి మరీ ఈ ఆరోపణలు చేసిన పవన్ కు కొడాలి నాని సహా పలువురు రాష్ట్ర మంత్రులు తీవ్ర విమర్శలతో కౌంటర్లిచ్చారు. రాష్ట్రంలో పేకాట క్లబ్బులు మూయిస్తుందే తామంటూ పవన్ కు కొడాలి నాని కౌంటర్ ఇచ్చారు. కానీ ఇప్పుడు ఎస్ఈబీ దాడులతో గుడివాడలో భారీ ఎత్తున పేకాట జరుగుతోందని తేలిపోయింది. పవన్ కళ్యాణ్ ఇచ్చిన సమాచారంతోనే పోలీసులు దాడి చేశారు అనే చర్చ కూడా జోరుగా జరుగుతోంది. ఎస్ఈబీ దాడుల నేపథ్యంలో విపక్ష టీడీపీ కూడా కొడాలి నానిని టార్గెట్ చేస్తూ విమర్శలకు దిగుతోంది. గుడివాడలో కోట్ల రూపాయలతో పేకాట ఆడిస్తున్న మంత్రి కొడాలి నానిని కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని టీడీపీకి చెందిన మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. సీఎంకు దమ్ము ధైర్యం ఉంటే దీనిపై సిబిసిఐడితో గాని సిబిఐతో గాని విచారణ జరిపించాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. అయితే మంత్రి కొడాలి నాని కోటలో పోలీసుల కంటికి కూడా కనిపించకుండా రోజుకో చోట నిర్వహిస్తూ వస్తున్న పేకాట గుట్టు ఉన్నట్టుండి రట్టు కావడం చర్చనీయాంశంగా మారింది. గుడివాడలో గతేడాది కాలం నుంచి కోట్లాది రూపాయల జూదం జరుగుతోంది. ఇక్కడ రోజుకో ప్రాంతానికి శిబిరాలను మారుస్తూ చివరకు పోలీసులు, సాధారణ వ్యక్తులు కూడా రాలేని చేపల చెరువుల మధ్యలో ఉండే షెడ్లలో జూదాన్ని కొనసాగిస్తున్నారు. ఇక్కడకు వెళ్లాలంటే పేకాట శిబిరాల నిర్వాహకులు వేసుకున్న సొంత దారిలోనే వెళ్లాల్సి ఉంటుంది.
వేరే వారు అటువైపుగా వెళ్లాలంటే పేకాట డెన్ నిర్వాహకులు వెంటనే పసిగట్టేస్తారు. ఈ పరిస్థితులన్నీ బాగా తెలిసిన స్థానికులే రహస్య పేకాట శిబిరాలకు దారి చూపారని చర్చ జరుగుతోంది. ఇందులో కొడాలి నానికి రాజకీయ శత్రువైన మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు హస్తముందని అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు భావిస్తున్నారు. మరోవైపు అధికార పార్టీకి సంబంధించిన నేతలు దాడుల వెనక ఉన్నారు అనే ప్రచారం కూడా విస్తృతంగా జరుగుతోంది. ముఖ్యమంత్రి సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి, మంత్రి కొడాలి నానికి వాటాల్లో తేడా వచ్చేసరికి పేకాట శిబిరాలు బయటకొచ్చాయనే గుసగుసలు వినిపిస్తున్నాయి. పార్టీలో కృష్ణా జిల్లాలో మంత్రి ఒకరు ఏకఛత్రాధిపత్యం వహిస్తూ ఉండడంతో పార్టీకి చెందిన మరికొంతమంది నేతలు ఈ చర్యను వ్యతిరేకించారు. దీంతో ఇక్కడ వైసీపీలో ఎప్పటినుంచో అంతర్గతంగా పోరు సాగుతోంది. ఈ క్రమంలో కొడాలి నాని కోటలో పేకాట గుట్టు రట్టు కావడంలో స్వపక్ష నేతల ప్రమేయం ఉందనే సందేహాలు వినిపిస్తున్నాయి. నిజానికి గుడివాడలో కొంతమంది కూడా ఈ పేకాట డెన్ల వ్యవహారంపై ప్రతిరోజు ఎస్ఈబీకి, సీఎం ఫిర్యాదుల విభాగానికి ఫిర్యాదు చేస్తున్నారు. ఎన్నో వందల కుటుంబాల జీవితాలు నాశనమవుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తూ ఫోన్లు చేస్తున్నారు. ఫిర్యాదులు, పార్టీలో ప్రత్యర్థుల ఎత్తుగడలు, పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల నేపథ్యంలో దాడులు జరిగినట్లు తెలుస్తోంది. అయితే తన అనుచరులు ఒకవేళ పేకాట ఆడితే తప్పేంటి, ఉరిశిక్ష పడుతుందా, పెనాల్టీ కట్టి మరీ బయటకొస్తారు అని మంత్రి కొడాలి నాని వ్యాఖ్యానించడం కొసమెరుపు. తిరుపతి ఉప ఎన్నికల బాధ్యత బండి సంజయ్దేనా? ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుపై పార్టీ హైకమాండ్కు నమ్మకం సన్నగిలిందా? జగన్ ప్రభుత్వంపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు దేనికి సంకేతం? ఈ ఆసక్తికర ప్రశ్నలకు సమాధానాలేంటో ఈ కథనంలో చూద్దాం. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్కి ఏపీలోనూ పార్టీ బాధ్యతలు అప్పగించారా? తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ గెలుపుని సంజయ్ సవాల్గా తీసుకున్నారా? అందుకే ఆయన ఏపీలోకి ఎంట్రీ అయ్యారా అనే ప్రశ్నలతో కూడిన చర్చ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల రాజకీయ వర్గాల్లో జోరుగా జరుగుతోంది. తెలంగాణలో మాదిరిగా ఏపీలోనూ బీజేపీని పరుగులు పెట్టించడానికి ఏపీలోకి బండి సంజయ్ని రంగంలోకి దించారు అని కమలం పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటికే కేంద్ర బీజేపీ పెద్దలు సంజయ్ను ఏపీ రాజకీయాలపై దృష్టి పెట్టాలని ఆదేశించడం, దీనికి సంబంధించి ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజును ఢిల్లీకి పిలిపించి మరీ అన్ని విషయాలపై సమగ్రంగా చర్చించడం వంటివి జరిగాయి. ముఖ్యంగా తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటాలని, ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతిలో బీజేపీ పాగా వేస్తే అది శుభసూచకంగా ఉంటుందని, అందుకే ఈ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగురవేసే బాధ్యతలను సైతం సంజయ్ కు బీజేపీ అధిష్టానం అప్పగించినట్లుగా కనిపిస్తోందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. హిందుత్వానికి బ్రాండ్ అంబాసిడర్ అన్నట్టుగా ఉన్న బీజేపీకి ఏపీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు సైతం బాగా కలిసొస్తున్నాయి. కొద్ది రోజులుగా ఏపీలో దేవాలయాలపై దాడులు జరుగుతూ ఉండడం కూడా సంచలనంగా మారింది. వాటిని ఆధారంగా చేసుకుని ఇప్పుడు ఏపీలో రాజకీయ బలం పెంచుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. ఈ విషయంలో ఏపీ బీజేపీ నేతలు కాస్త మొహమాట పడుతున్నట్లుగా వ్యవహరిస్తూ ఉండడంతో నేరుగా బండి సంజయ్ రంగంలోకి దిగిపోయారు. తెలంగాణ బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి మరీ ఏపీ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ఒక మతం రాజ్యం ఏలుతోందన్నారు. మీకు బైబిల్ పార్టీ కావాలో, భగవద్గీత పార్టీ కావాలో మీరే తేల్చుకోవాలి అంటూ తిరుపతి ప్రజలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. హిందూ దేవాలయాలపై దాడులను ఖండించిన బండి సంజయ్ దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల ఫలితాలే తిరుపతిలో పునరావృతం అవుతాయన్నారు. బండి సంజయ్ మాట్లాడిన విధానం చూస్తుంటే ఇక పూర్తిగా తెలంగాణ, ఏపీ బీజేపీ నాయకులు వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అలాగే త్వరలోనే తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ పట్టు సాధించేందుకు అనుకూలమైన వాతావరణం కల్పించేందుకు బండి సంజయ్ తిరుపతి లోక్సభ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించేందుకు రూట్ మ్యాప్ సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో ఏ విధంగా అయితే మత రాజకీయాలపై ఫోకస్ పెట్టి సక్సెస్ అయ్యారో ఇప్పుడు ఏపీలోనూ అదే ఫార్ములాను ఉపయోగించి సక్సెస్ అవ్వాలి అనే దిశగా బీజేపీ అడుగులు వేస్తున్నట్లుగా కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే ఉత్తరాదిన పాగా వేసిన బీజేపీ ఎలాగైనా సరే దక్షిణాదిన కూడా కాషాయ జెండాను రెపరెపలాడించాలని చూస్తోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అధికారంలోకి రావాలి అని ఎప్పటినుండో ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. వాటిని అమలు చేసే సమయం ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి వచ్చినట్లు స్పష్టంగా తెలుస్తోంది. తెలంగాణలో ప్రస్తుతం రెండో పార్టీగా ఎదగడానికి కావలసిన సరంజామా సిద్ధం చేసుకుని ముందుకు సాగుతోంది. ఇదే సమయంలో పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్లో కూడా కొంచెం గట్టిగా పోరాడితే రాజకీయంగా బలమైన శక్తిగా ఎదిగే అవకాశం ఉందని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు అని సమాచారం. ఇటీవల బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో తెలంగాణ, ఏపీ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్, సోము వీర్రాజు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతం విషయమై చర్చించినట్లు సమాచారం. తెలంగాణలో ఎలాగైతే పుంజుకున్నారో అదే విధంగా ఆంధ్రాలో కూడా సత్తా చూపించాలని, ఇందుకోసం అవసరమైతే తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సహాయ సహకారాలు ఉపయోగించుకోవాలి అని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. దీనికి బండి సంజయ్, సోము వీర్రాజు సానుకూలంగా స్పందించడంతో ఆపరేషన్ ఏపీ మొదలు పెట్టాలి అని పార్టీ అధిష్టానం భావిస్తోందట. తెలంగాణలో బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ బాధ్యతలు స్వీకరించిన తరువాత ఉప ఎన్నికలతో పాటు గ్రేటర్లో ఊహించని విధంగా ఫలితాలొచ్చాయి. అందుకే త్వరలో తిరుపతిలో ఉప ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ ఎన్నికల్లో పార్టీని గెలిపించే బాధ్యత తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కు అప్పగించాలి అని పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏపీలోనూ పూర్తిగా బండి సంజయ్ సేవలను ఉపయోగించుకుని బలపడాలని బీజేపీ అధిష్టానం భావిస్తోందని సమాచారం. ఇప్పటికే రాజాసింగ్ ఏపీ రాజకీయాల్లో మెల్లమెల్లగా ప్రవేశిస్తున్నారు. ఇలాంటి సమయంలో బండి సంజయ్ లాంటి మాస్ లీడర్ కూడా ఆంధ్ర రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తే అక్కడి రాజకీయాలు పూర్తిగా మారిపోవడం ఖాయమని కమలనాథులు భావిస్తున్నారు. ఇప్పటికే హిందూ దేవుళ్ల విగ్రహాల మీద దాడులు, హిందూ దేవాలయాలను టార్గెట్ చేస్తున్నారు అంటూ ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున గొడవలు జరుగుతున్నాయి. బండి సంజయ్ లాంటి నేతలు ఎంట్రీ ఇవ్వడానికి ఇలాంటి ప్లాట్ఫామ్ ఉంటే చాలు, రెచ్చిపోవడం ఖాయమని కమలనాథులు అంటున్నారు. బండి కనుక ఏపీ రాజకీయాల్లో ల్యాండ్ అయితే మాత్రం ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకోవడం తథ్యమని రాజకీయ పరిశీలకులు సైతం అంటున్నారు. జగన్ ప్రభుత్వంపై బండి సంజయ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు ఏపీలో హాట్ గా మారాయి. ఆలయాలపై దాడులను ఖండిస్తూ జగన్ సర్కారుపై ఆయన చేసిన కామెంట్స్ ఒక్కసారిగా వైసీపీని ఉలిక్కిపడేలా చేశాయి. మరి బండి సంజయ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చే దమ్ము జగన్, కొడాలి, విజయసాయిరెడ్డిలకు ఉందా? వాచ్ ది స్టోరీ. ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతల పరువు తీస్తూ నాయకుడంటే ఎలా ఉండాలో చూపించారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. అధికార పార్టీకి తొత్తులుగా కాదు, సర్కారు వైఫల్యాలు, అరాచకాలపై ఉద్యమించాలి అనే సంకేతమిచ్చారు. ఏపీలో హిందూ దేవాలయాలపై వరుసగా దాడులు జరుగుతున్నా పోరాటం చేయలేని ఏపీ బీజేపీ నేతల దుస్థితిని పరోక్షంగా ఎండగడుతూ ఎలా ముందుకు వెళ్లాలో చూపించారు బండి సంజయ్. జగన్ ప్రభుత్వంపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ఒక మతం రాజ్యం వేలుతోందని మండిపడ్డారు. దేవాలయాలపై వరుసగా జరుగుతున్న దాడులకు ముఖ్యమంత్రి జగన్ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇంత జరుగుతున్నా జగన్ స్పందించకపోవడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు సంజయ్. ఏపీలో వైసీపీ ప్రభుత్వం మూటాముల్లే సర్దుకునేలా తరిమి కొడతామని హెచ్చరించారు. ఏపీలో ఆలయాలపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై బండి సంజయ్ చేసిన కామెంట్లు
అధికార వైసీపీని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేశాయి. అసలు తెలంగాణ బీజేపీ సారథి ఏపీ రాజకీయాల గురించి మాట్లాడడం ఏంటి? అది కూడా జగన్ సర్కార్ని టార్గెట్ చేస్తూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తడం దేనికి సంకేతం అని వైసీపీ నాయకులే కాకుండా రాజకీయ వర్గాల వారు సైతం చర్చించుకుంటున్నారు. నిజానికి సీఎం జగన్ ను ఎవరైనా చిన్న మాట అంటే ఎంపీ విజయసాయిరెడ్డితో పాటు మంత్రులు మూకుమ్మడిగా విరుచుకుపడుతూ ఉంటారు. అయితే బండి సంజయ్ తాజాగా చేసిన వ్యాఖ్యలకు వారు ఎలా రియాక్ట్ అవుతారు అనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే బీజేపీతో వైసీపీకి లోపాయికారి ఒప్పందం ఉంది. అందుకే జగన్ ప్రభుత్వానికి ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు భజన చేస్తున్నారు అనే విమర్శలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ విషయంలో జగన్ అండ్ కో ఎలా వ్యవహరిస్తుందో చూడాలి. ఇదిలా ఉంటే బండి సంజయ్ చేసిన తాజా వ్యాఖ్యలపై ఏపీ బీజేపీలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఏపీ బీజేపీ నేతలు చేయలేని పనిని తెలంగాణ అధ్యక్షుడు చేశారు అని కమలం కార్యకర్తలు చెప్పుకుంటున్నారు. పార్టీ బలోపేతం కావాలంటే సంజయ్ లాగా దూకుడుగా ఉండాలి కానీ అధికార పార్టీ తొత్తుగా వ్యవహరిస్తే సాధ్యం కాదని చెబుతున్నారు. సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి లాంటి నేతల వల్లే ఏపీలో బీజేపీ నాశనం అవుతోందని కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా జగన్ రెడ్డి భజన వీడి వైసీపీ కోసం కాకుండా పార్టీ కోసం బండి సంజయ్ లాగా పనిచేస్తేనే ఏపీలో బీజేపీ బలోపేతమవుతుందని చెబుతున్నారు. పాండిచ్చేరి రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. 2 ఏళ్ల క్రితం నాటి పరిస్థితులు రిపీట్ అవుతున్నాయి. లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీని వెనక్కి పిలవాల్సిందేనని సీఎం నారాయణస్వామి పట్టుబడుతున్నారు. దీనికోసం సమరానికి కూడా సై అంటున్నారు. అప్పటిదాకా ఉద్యమమే అని తేల్చి చెప్పారు. పాండిచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ, సీఎం నారాయణస్వామి మధ్య వివాదం ముదిరింది. 2019 నాటి పరిస్థితులు పునరావృతమవుతున్నాయి. గవర్నర్ను రీకాల్ చేయాలంటూ ముఖ్యమంత్రి నారాయణస్వామి ఉద్యమ బాట పడుతున్నారు. సీఎంగా తాను ఎన్నికైనప్పటికీ గవర్నర్ తమ ప్రభుత్వానికి తరచూ అడ్డంకులు కలిగిస్తున్నారు అని ఆయన ఆరోపిస్తున్నారు. మరోసారి రాజ్భవన్ ముందు దీక్షకు దిగుతున్నట్లు సంచలన ప్రకటన చేశారు. ఈసారి తాడో పేడో తేల్చుకుంటాను అని తెగేసి చెబుతున్నారు. లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీని వెనక్కి పిలవాలి అని సీఎం నారాయణస్వామి చాలా కాలం నుంచి కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నారు. అదే డిమాండ్తో ఈ నెల 8 నుంచి రాజ్భవన్ ముందు నిరసనకు దిగుతున్నట్టు ప్రకటించారు. పాండిచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా కిరణ్ బేడీ బాధ్యతల నుంచి వైదొలిగే వరకు ఈ నిరసన కొనసాగుతూనే ఉంటుంది అని సంచలన ప్రకటన చేశారు. తమ పదవులను, హోదాలను ఎట్టి పరిస్థితుల్లోనూ పట్టించుకోమని, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి తాము సిద్ధంగానే ఉన్నామని ఆయన తేల్చి చెప్పారు. తాము ప్రజల మద్దతు కూడా కోరతామని, ధర్నాలో పాల్గొనాలని ప్రజలకు పిలుపునిస్తామని ముఖ్యమంత్రి నారాయణస్వామి ఉద్వేగంగా తెలిపారు. ప్రతిరోజు జరిగే పాలనా వ్యవహారాల్లో మితిమీరిన జోక్యం కుదరదని కోర్టు తీర్పిచ్చిన విషయాన్ని నారాయణస్వామి ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని తాము వివిధ సంక్షేమ పథకాలను రూపొందించామని, వాటిని గవర్నర్ తిరస్కరిస్తూ వస్తున్నారని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే రాజ్భవన్ ముందు నిర్వహించే ధర్నాలో మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు కాంగ్రెస్ మిత్రపక్షాల నేతలు కూడా పాల్గొనే అవకాశం కనిపిస్తోంది. ఫిబ్రవరిలోనూ ముఖ్యమంత్రి సహా కేబినెట్ మంత్రులందరూ కిరణ్ బేడీ వ్యవహార శైలిని నిరసిస్తూ రాజ్భవన్ ముందు నిరవధిక ఆందోళనకు దిగారు. అయితే ఆ సమయంలో కిరణ్ బేడీ ప్రభుత్వంతో చర్చలు జరపడంతో అప్పటికి ఆ వివాదం సద్దుమణిగింది. కానీ అది తాత్కాలికమే అని తాజా పరిస్థితులు రుజువు చేస్తున్నాయి. బీహార్లో బీజేపీదే పెత్తనం కావడం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కు ఇబ్బందికరంగా మారిందా? జేడీయూలో రోజురోజుకు ముదురుతున్న ముసలం ఆయన్ను నిర్వేదానికి గురిచేస్తోందా? ఇదే అదునుగా ఆర్జేడీ యువ నాయకుడు లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు తేజస్వి యాదవ్లో ఉత్సాహం ఉప్పొంగుతోందా? తాజాగా నితీష్ పై తేజస్వి చేసిన మరో మాటల దాడిపై ఎలాంటి చర్చ జరుగుతోంది? వాచ్ ది స్టోరీ.
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పై ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ మాటల దాడిని మరింత తీవ్రతరం చేశారు. తాజాగా ఆయన నితీష్ కుమార్ ఉనికి ప్రశ్నార్థకం చేసేలా విమర్శనాస్త్రాలు సంధించారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆదేశాలను జేడీయూ నాయకులతో పాటు కూటమి భాగస్వామ్య నేతలే కాకుండా రాష్ట్ర పోలీసులు కూడా పాటించడం లేదని తేజస్వి యాదవ్ వ్యాఖ్యానించారు. నితీష్ కుమార్ నిర్లక్ష్య ధోరణి కారణంగానే బీహార్లో శాంతి భద్రతలు క్షీణించాయన్నారు. తన మిత్రపక్షమైన బీజేపీ ముందు నితీష్ ఎలా లొంగిపోయారు, బీహార్లోని నేరస్తుల ముందు కూడా ఆయన అలాగే లొంగిపోయారు అని తేజస్వి విమర్శనాస్త్రాలు గుప్పించారు. ఈ తాజా పరిణామం బీహార్ రాష్ట్ర రాజకీయాలను మరింత వేడెక్కించింది. ఇటీవల బీహార్లో పెరుగుతున్న నేరాలపై ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సమీక్షించారు. 10 రోజుల్లో రెండోసారి రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిని సమీక్షించారు. డిసెంబర్ వరకు రాష్ట్రంలో 505 హత్యలు, 176 అత్యాచారాలు, 13 కిడ్నాప్లు, 5073 దొంగతనాలు, 704 దోపిడీలు జరిగాయని పోలీస్ ప్రధాన కార్యాలయం అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో పోలీస్ ఉన్నతాధికారులపై నితీష్ కుమార్ సీరియస్ అయ్యారు. నేరాలను నివారించాలని ఆదేశించారు. అయినా నేరాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిని నియంత్రించడంలో అసమర్థంగా ఉన్నందుకు నితీష్ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఆర్జేడీ లక్ష్యంగా చేసుకుంది. బీహార్లో పోలీసులు సైతం సీఎం ఆదేశాలను ఖాతరు చేయని పరిస్థితుందని తేజస్వి యాదవ్ ధ్వజమెత్తడం హాట్ టాపిక్ గా మారింది. నిజానికి బీహార్ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. అధికార ఎన్డీఏలోని జేడీయూకి చెందిన 17 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు బాటలోనే ఉన్నారనే వార్తలు రాజకీయాల్లో గుప్పుమన్నాయి. ఆర్జేడీ సీనియర్ నేత శ్యామ్ రాజక్ మాట్లాడుతూ నితీష్ కుమార్ పై తిరుగుబాటు చేయడానికి 17 మంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నట్లు చేసిన ప్రకటన బీహార్ రాజకీయాల్లో సంచలనంగా మారింది. నిజంగానే 17 మంది ఎమ్మెల్యేలు నితీష్ పై తిరుగుబాటు చేస్తారా లేదా అన్న విషయాన్ని పక్కన పెడితే జేడీయూ ఎమ్మెల్యేలంతా నరేంద్ర మోదీపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు అన్నది మాత్రం వాస్తవం. ఎందుకంటే బీహార్లో మిత్రపక్షాలుగా ఉంటూనే అరుణాచల్ ప్రదేశ్ లో జేడీయూకి చెందిన 7 ఎమ్మెల్యేల్లో 6 బీజేపీ లాగేసుకుంది. అప్పట్నుంచి బీజేపీపై జేడీయూలోని ఎమ్మెల్యేలు, నేతలు గుర్రుగా ఉన్నారు. ఇదే సమయంలో నితీష్ పేరుకే ముఖ్యమంత్రిగా మిగిలిపోయారు. ఎందుకంటే ప్రభుత్వంలో పెత్తనం అంతా బీజేపీ మంత్రులు, ఎమ్మెల్యేలదే అయిపోయింది. ఎలాగూ మంత్రివర్గంలో మెజార్టీ బీజేపీ ఎమ్మెల్యేలే ఉండడంతో నితీష్ కూడా వాళ్ళు చెప్పినట్టే వినాల్సి వస్తోందట. ఈ పరిస్థితి నితీష్ కే కాకుండా ఎమ్మెల్యేలు, నేతలకు కూడా బాగా సఫికేషన్ గా ఉంటోంది. ఈ సఫికేషన్ కాస్త తీవ్ర అసంతృప్తిగా మారిపోతోంది. ఈ పరిణామాలన్నింటినీ గమనిస్తున్న ఆర్జేడీ సీనియర్ నేతలు మెల్లగా జేడీయూ ఎమ్మెల్యేలతో టచ్ లోకి వెళ్లినట్లున్నారు. అందుకనే జేడీయూలోని ఎమ్మెల్యేలు కూడా ఆర్జేడీతో మంతనాలు మొదలుపెట్టారు. దీన్ని దృష్టిలో పెట్టుకునే ఆర్జేడీ సీనియర్ నేత రాజక్ సీఎం నితీష్ పై పెద్ద బాంబు పేల్చారు. శ్యామ్ చెప్పినట్టుగా ఇప్పటికిప్పుడు ఎమ్మెల్యేలు రాకపోయినా ఏదో రోజు ఆ పరిస్థితి రాక తప్పదనే అనిపిస్తోంది. మొత్తం మీద సీఎం నితీష్ కుమార్ లో నిర్వేదం గూడు కట్టుకోగా ఆర్జేడీ యువ నాయకుడు తేజస్వి యాదవ్ లో ఉత్సాహం ఉప్పొంగుతోందనే చర్చ జరుగుతోంది. యుగాంతానికి 2021 ఇయర్ తొలి అడిగేనా? యేసుక్రీస్తు రాకకు సమయం ఆసన్నమవుతోందా? మరో 7 ఏళ్లలో యేసు భూమిపైకి రాబోతున్నారా? పాశ్చాత్య దేశాల్లో ప్రస్తుతం దీనిపైనే చర్చ జరుగుతోంది. సోస్ట్రడామస్, వంగబాబా తర్వాత ఇప్పుడు క్యాంటిన్ బెషోరుల భవిష్యవాణి ఏం చెబుతోంది? 2021పై సంచలన ప్రవచనం చేసిన మత ప్రబోధకుడు, యుగాంతానికి 2021 తొలి అడుగు అంటూ కామెంట్లు. 2028లో యేసుక్రీస్తు రెండోసారి వస్తారంటున్న కెంటన్ బెషోర్. 2021లో అసలేం జరగబోతోందన్న చర్చ.
2021లో అసలేం జరగబోతుందన్న చర్చ ప్రస్తుతం పాశ్చాత్య దేశాల్లో కొనసాగుతోంది. వెన్ విల్ ది ర్యాప్చర్ టేక్ ప్లేస్ అనే పుస్తకమే ఇందుకు కారణం. వరల్డ్ బైబిల్ సొసైటీకి అధ్యక్షుడుగా పనిచేసిన కెంటన్ బెషోర్ అనే పాస్టర్ 2010లో ఈ పుస్తకాన్ని రాశారు. బెషోర్ 2016లో మరణించారు. పుస్తకం రాసిన 10 ఏళ్లకు, ఆయన చనిపోయిన 4 ఏళ్లకు ఇప్పుడు మరోసారి ఈ పుస్తకంపై చర్చ జరుగుతోంది. బెషోర్ రాసిన పుస్తకంలోని అంశాలను ఉటంకిస్తూ బ్రిటన్ కు చెందిన ఒక పత్రిక ప్రత్యేక కథనాన్ని రాసింది. యేసు రావడానికి ముందు ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు, గందరగోళ పరిస్థితులు తలెత్తుతాయట. ఆ సంకేతాలపై బెషోర్ తన పుస్తకంలో కీలక వ్యాఖ్యలు చేశారు. బైబుల్ ప్రకటన గ్రంథంలోని కొన్ని వ్యాఖ్యలను ఆధారం చేసుకొని వాటిని డీకోడ్ చేస్తూ ప్రపంచ పరిణామాలను ఆయన అన్వయించారు. ఇజ్రాయెల్ కేంద్రంగా భవిష్యత్తులో చోటు చేసుకునే విషయాలను తన పుస్తకంలో ఆయన వివరించారు. ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా పోరాడే దేశాలను దేవుడు ఓడిస్తాడని, రష్యా, ఇరాన్ మీద ఆగ్రహం చూపిస్తాడని బెషోర్ తన పుస్తకంలో రాశాడు. తాను తిరిగి వచ్చే సమయానికి ఇజ్రాయిల్ మనుగడలో ఉంటుందని యేసు చెప్పారని ఆయన వివరించారు. ముందు నుంచే పశ్చిమాసియా రగులుతూ ఉంది. ప్రస్తుత పరిణామాలు చూస్తే మరింత ఉద్రిక్తతలు తప్పవా అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. ఇజ్రాయిల్, ఇరాన్ కత్తులు దూసుకునే స్థాయికి వచ్చాయి. ఇటీవల ఇరాన్కు చెందిన కీలక న్యూక్లియర్ శాస్త్రవేత్త దారుణ హత్యకు గురయ్యారు. ఆ హత్య వెనుక ఇజ్రాయిల్ పాత్ర ఉందని ఇరాన్ అనుమానిస్తోంది. అటు అమెరికా సైతం ఇజ్రాయిల్తో కలిసి పశ్చిమాసియాలో కొత్త ఎత్తులు పారించే పని ఉంది. అటు గత ఏడాది జనవరి 3న ఇరాన్ సైనికాధికారి జనరల్ సొలైమనీ అమెరికా డ్రోన్ దాడిలో మృతి చెందారు. దాంతో ఇరాన్ రగిలిపోతోంది. ఇవన్నీ ఎక్కడికి దారి తీస్తాయోనన్న సందేహాలు కలుగుతున్నాయి. యేసు రాకకు ముందు 7 సంకేతాలు కనిపించాయట. ప్రస్తుతం కనిపిస్తున్న దశలో 5 సంకేతాలు ఉన్నాయంటున్నారు. మరో 15 ప్రధాన సంకేతాలు రావాల్సి ఉందని తెలిపారు. బెషోర్ రాసిన పుస్తకం ప్రకారం యేసు రావడానికి ముందు యుద్ధాలు, ప్రకృతి వైపరీత్యాలు తప్పవట. 2020 ప్రారంభానికి ముందు ఆస్ట్రేలియాలో, అలాగే 2020 సంవత్సరంలో అమెరికాలో అడవులు తగలబడ్డాయి. ఇక ఇప్పుడు ప్రపంచ పరిస్థితులు చూస్తుంటే బెషోర్ చెప్పినది నిజమయమవుతుందా అన్న సందేహాలు కలుగుతున్నాయి. కెంటన్ బెషోర్ మరణించిన సంవత్సరం తర్వాత అంటే 2017లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇజ్రాయిల్ రాజధానిగా జెరూసలేంను గుర్తిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించి సంచలనం సృష్టించారు. ఆ వెంటనే టెల్ అవీవ్ నుంచి జెరూసలేంకు యుఎస్ ఎంబసీని మార్చారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తే పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయా అన్న సందేహాలు కలుగుతున్నాయి. అదే జరిగితే ఇరాన్కు బాసటగా టర్కీ, చైనా, రష్యాలు నిలుస్తాయి. ఇజ్రాయిల్ తరపున అమెరికా, సౌదీ అరేబియా వంటి దేశాలు రంగంలోకి దిగుతాయి. అటు దక్షిణ చైనా సముద్రం కేంద్రంగా చైనా, అమెరికాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అవి ఏ క్షణమైనా భగ్గుమనే సూచనలు కనిపిస్తున్నాయి. 2021లో యుద్ధం జరిగినా, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినా క్రీస్తు రాకను సూచించేవన్న చర్చ జరుగుతోంది.